రాజా సాబ్ సినిమా చూసేసాం. అంటే ఈ నాయనమ్మ మనవడు సెంటిమెంట్ మీద నడపాలి అనుకోవడంలోనే రివర్స్ ఫైట్ మనం ట్రైలర్లో చూసాము, అది కనపడలేదు కదా. సినిమాలో ఆడియన్స్ చూడటానికి చాలా ఇష్టపడి థియేటర్ల వైపు దూకిన అంశం మిస్ అయింది సినిమాలో. డిజైనింగ్ బాగుంది, ఆ సెట్ల కోసం చాలా కష్టపడ్డారు, కనపడుతుంది సెట్లు డిజైన్. కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన రకరకాలుగా ఎమోషనలైజ్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు. అలాంటి ఎలిమెంట్స్ అన్నీ నడవాలి కదా సినిమాలో. రాక్షసుని భరద్వాజ గారు, రాజా సాబ్ సినిమా చూసేసాం రాత్రి, ఎలా అనిపించింది? ఏదో చెయ్యాలనుకుని ఇంకేదో చేసి అంతిమంగా ఆడియన్స్కి అంటే వాళ్ళు రకరకాల విజువల్ ప్రామిస్లు కూడా చాలా చేశారు. ఆ విజువల్ ప్రామిసెస్ ఏవైతే చేశారో దాని మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఫ్యాన్స్లో మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా. అంటే ఒక ఫెయిరీ టైల్ తరహా ధోరణి ఉంటుంది ఈ సినిమాలు అనేది తరచూ మాట్లాడుతూ వచ్చాడు ఆయన మారుతి. ఈ ఫెయిరీ టైల్ టైప్ స్టోరీ టెల్లింగ్ కోసం చాలామంది థియేటర్ల వైపు దూకారు. ఓకే, ఈ దూకిన వాళ్ళందరికీ కూడా సినిమా ఒక గందరగోళంగా మారింది. అంటే హీరో క్యారెక్టర్ని తను అలాగే అనుకున్నాడు. అంటే ఈ నాయనమ్మ మనవడు సెంటిమెంట్ మీద నడపాలి అనుకోవటంలోనే ఆ ఫెయిరీ టైల్ తాలూకా గొడవ ఉంది. నిజానికి అదే జానర్లో అలాగే కొనసాగుంటే ఎక్కువ తను విపరీతంగా అంటే తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాడు, రైటింగ్ టీమ్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను అని. ఏ సీన్కి ఆ సీన్ విపరీతంగా వర్కౌట్ చేశారు, కానీ వీటి మధ్య కనెక్టివిటీ ఏమిటి, ఇవన్నీ కలిపి చూపించినప్పుడు ఆడియన్స్లో కలగాల్సిన అనుభూతి ఏమిటి అనేది పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అది సినిమాలో టోటల్గా కనిపించింది. అంటే ప్రభాస్ తనకి చెప్పిన ప్రతి సీన్ని తను అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రతి క్యారెక్టర్. కానీ వాళ్ళ నిడివేమిటి, ఆ క్యారెక్టర్ ప్రాధాన్యత ఏమిటి అనేది మనకి చాలా ఈ క్యారెక్టర్ నుంచి ఏదో చెప్పబోతున్నాడు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ మొదలవుతుంది. మొదలైన 3 నిమిషాలకి 5 నిమిషాలకి అది గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని టోటల్గా ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసి ఫైనల్గా ప్రేక్షకులకి ఒక రకమైనటువంటి ఏం చూసాము అనేది ఆలోచించుకుంటే ఏమీ లేదు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభాస్ ఎలా ఉన్నారు? ప్రభాస్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎగరగా వెయిట్ చేశారు కదా, ఈ లుక్లో చూడాలి. నిజానికి ప్రభాస్ అభిమానులు కూడా చాలా అంచనాల్లో ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి. అంటే ఈ ఫెయిరీ టైల్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈ వ్యవహారాలు కాదు. మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే ఆ సినిమా మీద జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం, ఒక సరదా ప్రభాస్ను మనం చూడబోతున్నాం తెర మీద, ఆహ్లాదకరమైనటువంటి ప్రభాస్ను చూడబోతున్నాం అనేటువంటి ఒక నేరేటివ్ కల్పించారు. ఈ కల్పించటం దగ్గర నుంచి జనాలు ఒక అంచనా, అంటే పల్లెటూరులో జరిగే ఒక కథ, నాయనమ్మ మనవడు, అంటే నాయనమ్మ మనవడు మీద రకరకాల ఎంటర్టైన్మెంట్ బిట్స్ చూసున్నాం మనం గతంలో. అంటే ఫస్ట్ మనకి వినపడ్డదంటే హర్రర్ కామెడీ అన్నారు. ఇది అదే హర్రర్ కామెడీ అనేది ఒకటి. అంటే ఇక్కడ నుంచి అనుకోకుండా అక్కడికి ఎంటర్ అయ్యి ఏదో ఒక కథలోకి వెళ్ళి ఆ కథలో నుంచి సాల్వ్ చేసుకుంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతూ వస్తుంది అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్తో ఉన్నారు జనాలందరూ. ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద. మధ్యలో ఆయన ఇంకా అంటే అవతల వైపు క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్కి సంబంధించి విపరీతమైనటువంటి హైప్ ఇచ్చుకుంటూ వెళ్ళారు సంజయ్ దత్ క్యారెక్టర్కి. అవునవును, దానిలో ఆయన ఇన్పుట్స్ చాలా కీలకంగా మారాయి మాకు అని కూడా చెప్పాడు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. దాంతో ఆ క్యారెక్టర్ మీద ఒక అంచనాలు, అయితే అక్కడ ఒక కన్ఫ్యూజన్. అలాగే టోటల్ కథలో వాళ్ళు ప్రధానంగా అనుకున్నటువంటి కాన్ఫ్లిక్ట్లోనే ఒక గందరగోళం ఉంది. ఆ గందరగోళం ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పేయడం కరెక్ట్ కాదు, కానీ కథలో ఆ 3 పాత్రలు కీలకం అనుకుంటే, అవును, సంజయ్ దత్ క్యారెక్టరు, నాయనమ్మ క్యారెక్టరు, ప్రభాస్ క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్లు కీలకం. ఈ 3 క్యారెక్టర్ల మధ్య ఉండేటువంటి బంధం ఏమిటి, అసలు ఈ 3 క్యారెక్టర్లని అలా ఎందుకు రొటేట్ అవుతున్నారు వాళ్ళు అనే దానికి సంబంధించిన అంశాన్ని డీల్ చేయటంలోనే ఒక ఫెయిల్యూర్ ఉంది. ఓకే, అంటే బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు అక్కడ.
ఆ బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్గా వాళ్ళు అనుకున్నటువంటిది అంతగా జనాల్ని పట్టుకునేటువంటి పరిస్థితి కాదు. అందుకని ఈ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా బూడిదలో పోసిన పన్నీర్లా తయారైనాయి. అందుకని టోటల్గా పెద్ద అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆశకి ఆశయానికి మధ్య జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్గా డిజైన్ చేసుంటే ఒకలా నడిచేది. అది జరగలేదు. అంటే ఈ క్యారెక్టర్లో ఏ రకమైనటువంటి లక్ష్యం ఉండదు. హీరో క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి సినిమాలోనూ ఒక బిగ్ స్కేల్ సినిమా అన్నప్పుడు హీరోకి ఒక లక్ష్యం ఉండాలి, ఒక ప్రోగ్రాం ఉండాలి. ఆ ప్రోగ్రాము విశాల ప్రజానీకానికి సంబంధించిందో ఇంకేదో అయి ఉండాలి. అటువంటి మోటివేషను మోటో లేనటువంటి క్యారెక్టర్గా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకొక గందరగోళం ఏంటంటే ఈ సినిమాలో అభిమానులను అలరించడం కోసం అనే పేరుతో వాళ్ళు ముగ్గురు హీరోయిన్లని తీసుకురావడం మాత్రమే కాదు, చిన్న చిన్న క్యారెక్టర్లో చాలామంది కనిపించారు. ఆనంది కూడా కనిపించింది ఒక షాట్లో. అంటే వీళ్ళు చాలా తీశారు. అవును, ఆ చాలా తీసింది ఎక్కడ కూడా కనిపించలేదు మనకు తెర మీద. కనిపించలేదు. వాళ్ళు తీసిన ఇంకొకటి ఆ ఫైట్ ఉంది కదా, రివర్స్ ఫైట్ మనం ట్రైలర్లో చూసాము. దాని గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు మారుతి గారు. అవును, అది కనిపించలేదు కదా. అది లేదు. అంటే టోటల్గా ఒక గందరగోళం ఉంది. నిజానికి ఒక మెయిన్ ఎలిమెంట్ సినిమాలో ఆడియన్స్ చూడటానికి చాలా ఇష్టపడి థియేటర్ల వైపు దూకిన అంశం మిస్ అయింది సినిమాలో. అంటే ప్రభాసు డ్యూయల్ రోలు ఇలాంటి ప్రచారాలు కొన్ని అవును, సిగార్ పెట్టుకొని నడిచినాయి. అదే 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 అంటే అది మనకి వాళ్ళు ప్రమోషన్లో కూడా వాడారు విపరీతంగా. కానీ ఆ ఛాయలు కూడా ఎక్కడా కనిపించలేదు సినిమాలో. 3 గంటల 9 నిమిషాలు ఉంది సినిమా. సినిమా నిడివి 3 గంటలు దాటింది. కానీ 3 గంటల ఆ నిడివిలో ఏం చెప్పాలనుకున్నారు, ఎలా ఎంటర్టైన్ చేయాలనుకున్నారు థియేటర్ని. అంటే థియేటర్ని ఎంటర్టైన్ చేయటంలోనూ ఫెయిల్యూర్ ఉంది, దాంతోపాటు ఎమోషనలైజ్ చేయటంలోనూ ఫెయిల్యూర్ ఉంది. ఎమోషనలైజ్ ఎందుకు చేయలేకపోయారంటే కాన్ఫ్లిక్ట్ బలంగా లేదు అక్కడ. ఒక బలమైన కాన్ఫ్లిక్టు, జనాలు కొత్తగా ఫీల్ అయ్యేటువంటి కాన్ఫ్లిక్టు లేదు. రెండోది వీళ్ళు హారర్ కామెడీ అని చెప్పారు, అదొకటి ప్రిపేర్ అయి ఉన్నారు జనాలు. అది ప్రిపేర్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి అంత థ్రిల్ కలిగించేటువంటి అంశాలు ఏమీ లేవు దానిలో. తర్వాత బొమన్ ఇరానీ లాంటి ఆర్టిస్టుని తీసుకొచ్చి ఆయనతో ఒక బఫూనరీ క్యారెక్టర్ లాగా డ్రైవ్ చేశారు దాన్ని. రెండోది అవతల పాత్రలో చాలా చెప్పారు. అంటే భూతవైద్యుడు భూతము ఇలాంటి కల్పనలు చేస్తూనే ఈ హిప్నోసిస్ తెలిసినటువంటి భూతవైద్యుడు, అది నిజానికి ఆ డిజైనింగ్ బాగుంది. ఆ క్యారెక్టర్ వాళ్ళు అనుకున్నటువంటి అవుట్లైన్ చాలా బాగుంది, డిజైనింగ్ బాగుంది. ఆ సెట్ల కోసం చాలా కష్టపడ్డారు, కనపడుతుంది సెట్లు డిజైన్లు అన్నీ కూడా. అది ఆ కష్టం కనిపించింది. కానీ మీకు థ్రిల్ కలగాలి కదా, ఓకే, థ్రిల్లింగ్గా అనిపించాలి. చాలా ఎపిసోడ్స్ అలా పాస్ అయిపోతాయంటే అలా వెళ్ళిపోకూడదు. ప్రతి సన్నివేశం ఆడియన్స్ మీద ఒక ముద్ర వేయాలి. రెండోది పెద్ద హీరోతో, అంటే పాన్ ఇండియా స్థాయి హీరోతో ఇలాంటి ఒక హారర్ కామెడీ జోనర్లో సినిమా ఏమిటి అని కూడా మాట్లాడారు. కానీ పెద్ద హీరోలతో ఇలాంటి కథలు వర్కౌట్ అవుతాయంటానికి మనకి చంద్రముఖి లాంటి ఒక ఉదాహరణ ఉంది. రజనీకాంత్తో ఆ రోజుల్లో కూడా ఆ తరహా సినిమా ఏమిటి అని చెప్పి వాసు గురించి మాట్లాడుకుంది ప్రపంచం. కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆయన రకరకాలుగా ఎమోషనలైజ్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు. అలాంటి ఎలిమెంట్స్ అన్నీ నడవాలి కదా సినిమాలో. అందుకు కావలసినటువంటి ఒక విపరీతమైన పరిశోధన జరగాలి. అంటే హిస్టరీలో నుంచి రకరకాల ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ వర్కౌట్ అయి ఉండేది. కానీ అదేది జరగలేదు, కసరత్తు జరగలేదు. ఏ సీన్ కా సీను విడివిడిగా చిత్రిక పట్టారు. కానీ కలిపి నడిపేటువంటి ఒక అంతఃసూత్రంగా ఉండాల్సిన ఎమోషన్ని డ్రైవ్ చేయటంలోనూ ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయటంలోనూ ఈ కథ ఒక రకంగా ఒక వైఫల్యంగానే భావించాలి. ఇలాంటిది నిజానికి ఇంతకుముందు ఆయన చేసినటువంటి ఇంకొక సినిమా, అంటే ఆదిపురుష్తో పోలిక అంటున్నారు కానీ ఆదిపురుష్ అది కాదు. కానీ నిజానికి ప్రభాస్ ఇలా అవుట్లైన్ విని ఇంప్రెస్ అయిపోయి చేసినటువంటి సినిమా ఇంకోటి ఉంది, ప్రజలు మర్చిపోయిన సినిమా,
రాధాకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఆ సినిమా ఏ అనుభూతిని అయితే కలిగించిందో, అంటే దాని మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. నిజానికి అది కూడా ఒక మ్యాజిక్కే. అయితే ఆ మ్యాజిక్లో కూడా ఏ రకమైనటువంటి జనాలని కనెక్ట్ చేసుకునేటువంటి ఎలిమెంట్స్ ఏవి లేకపోవడంతో అది కూడా పేలవంగా వెళ్ళిపోయింది. కాకపోతే దీనిలో కొన్ని సీన్స్, కొన్ని సన్నివేశాలు పర్టికులర్గా వాళ్ళిద్దరి మధ్య నడిచిన సీన్లు కొన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయినాయి. ఏది నాయనమ్మకి మనవడికి మధ్య నడిచేటువంటి సన్నివేశాలు, హాస్పిటల్ సీన్, అలాగే సెకండ్ హాఫ్లో చివరిలో వచ్చేటువంటి అంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ హీరో క్యారెక్టర్కి విలన్ క్యారెక్టర్కి మధ్యలో వచ్చే సన్నివేశాల్లో క్లైమాక్స్, ఆయన కల్పన అంటే ఎలా అవతల క్యారెక్టర్ని తన విద్యలతో, తన తాంత్రిక విద్యలతో 3-4 రకాల ప్రపంచాలు క్రియేట్ చేసేసి గందరగోళపరచటం, అది కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. కానీ అది కొద్దిసేపే. మళ్ళీ ఇమ్మీడియట్గా ఆయనే చెప్పుకున్నటువంటి ఒక లక్ష్యం ఉంది. మీరు వేరే ప్రపంచాన్ని ఇది చేయాలి, ఒక మైండ్ గేమ్ నడవాలి. మైండ్ గేము, రేసింగ్, ఆ రేసీ స్క్రీన్ ప్లే, ఆ ఛాయలు ఉండాలి సినిమాలో. అవి మిస్ అయినాయి. ఇలా రకరకాలుగా చాలా విషయాలు భుజాలకు ఎత్తుకున్నారు వీళ్ళు. అంటే ఒక 7-8 జానర్లలో సినిమా నడపాలని అనుకున్నారు. కానీ ఇది గందరగోళం అయిపోయింది. ఇన్ని లేకుండా వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో, మొదట ఒక విలేజ్లో సరదాగా మొదలై కథ నెమ్మదిగా అది ఇంటర్వెల్ టైంకి ఒక బలమైన దీనిలోకి వెళ్ళిపోయి అప్పటి వరకు కూడా అసలు హారరు గురించి దేని గురించి ఆలోచించకుండా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి అలా తీసుకెళ్ళి అక్కడి నుంచి భయపెట్టేసి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్తో చివరిలో క్లోజ్ చేస్తే అయిపోయేది. వదిలేసి ఉంటే ఆడియన్స్ని బయటకు వచ్చేసి అద్భుతం అనేవారు. అంటే చాలా కష్టపడ్డారు ప్రతిదానికి. సెట్స్కి సంబంధించి ఖర్చు కనపడుతుంది. ఖర్చు కనబడింది కానీ ఆ ఖర్చు పెట్టడం ద్వారా ఏం రాబట్టగలిగారు అనే దాంతో పాటు థియేటర్ని ఏ మేరకు ఎంగేజ్ చేయగలిగారు, ఏ మేరకు ఎమోషనలైజ్ చేయగలిగారు అనేది కీలకం. మీకు థియేటర్లో నవ్వులతో ఒక ఇది వినిపించాలి కదా, ఒక వాతావరణం కనిపించాలి కదా. ఆ వాతావరణం కనిపించాలి. ఈవెన్ ఆయన దీని నుంచి వచ్చినటువంటి ప్రేమ కథా చిత్రంలో కలిగిన ఎమోషన్, అంటే ఎమోషన్ కంటే కూడా విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్, అది విడిగా కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ ఫన్ వర్కౌట్ అయింది. అది అలాంటి సందర్భాలు లేవు. అలాంటి సందర్భం అనుకున్న సన్నివేశాలు నిజానికి అందుకోసం వాళ్ళు చాలామందిని ఇన్వాల్వ్ చేశారు సినిమాలో. ప్రతిదీ కూడా చాలా పేలవంగా తయారైంది. అంటే ఒక నిధి కోసం అన్వేషణ, ఇలాంటి రకరకాల ఇవి కలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక బిగ్ వెంచర్ చేసే అవకాశము, ఒక బిగ్ ఏరియాలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి దొరికినటువంటి అవకాశం ఇది. అంటే మారుతికి సంబంధించి ఆయన చేతిలోకి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయన పాన్ ఇండియా మార్కెట్లో ఒక బిగ్ స్కేల్ డైరెక్టర్గా ఎదగడానికి దొరికిన అవకాశం. దీని మీద జనాల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అంటే అతనేమి ఆషామాషిగా వచ్చిన డైరెక్టర్ ఏం కాదు. ఒక టైంలో పర్టికులర్గా సినిమాని ఆ డిజిటల్ ఏరియాలోకి సినిమా ఎంటర్ అయినప్పుడు అతి తక్కువ ఖర్చులో సినిమా తీసి బయటకు వచ్చినటువంటి టాలెంట్. అక్కడి నుంచి ఆయన డ్రైవ్ ప్రతిదీ కొత్తగా చెప్పడానికి ట్రై చేయటం అనేది జనాల్ని అతనితో ట్రావెల్ అయ్యేలాగా చేసింది. మరి ఇంత సత్తా ఉన్నటువంటి దర్శకుడు ఇప్పుడు తన్ని తాను కొత్త ఏరియాలో లొకేట్ చేసుకోవడానికి ఒక వెంచర్ చేస్తున్నాడు అనగానే విపరీతమైనటువంటి అంచనాలు ఏర్పడిపోతాయి ఆటోమేటిక్గా. ఆయన కూడా వాటిని పెంచుకుంటూ వెళ్ళాడు. ఈ ప్రాజెక్టుకి పట్టినటువంటి టైము ఇవన్నీ కూడా జనాలు ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఏం తీశారు, ఏం ఉంచారు, ఏం చూపించారు, ఇలా రకరకాల చర్చలు. అభిమానులు, అలాగే సినిమా అభిమానులు, అంటే కేవలం ఫ్యాన్స్ కోసమే కాదు సినిమా. ఫ్యాన్స్ అనేది ఒక పార్ట్. ఈ సినిమా మీద సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి రీచ్ అయ్యేటువంటి పద్ధతిలో అక్కడ డ్రైవ్ లేదు. అందుకని సంక్రాంతికి ఒక బిగ్ వెంచర్గా రిలీజ్ అయినటువంటి రాజాసాబు
పూర్తి స్థాయిలో 100% ప్రేక్షకుల్ని అలరించడంలో తడబాటుకు గురైందని చెప్పక తప్పని పరిస్థితి అయితే కల్పించారు అందరూ కలిసి. ఓకే, థ్యాంక్ యూ.